ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా మీకు సపోర్ట్ ఉన్నారా? నిరుద్యోగులకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ప్రస్తుతం మాకు ఎలాంటి నిరుద్యోగులకు ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ లేదు. కేవలం మా కోసం, మా జీవితాల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతమంది 1200 పైచిలుకు మందిలు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కోరికల గురించి, వాళ్ళ ఏ తెలంగాణ గురించి అయితే ఫైట్ చేసి తెలంగాణ సాధించుకున్నారో వాళ్ళ ఆశయాల గురించి, ఏ తెలంగాణ కోసం అయితే చాలామంది 1200 పైచిలుకు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబం గురించి, ఈ తెలంగాణ సమాజం గురించి మేము ఫైట్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఈ సీఎం సార్ గారు యూపీఎస్సీ వాళ్ళ దగ్గర పోయి అబద్ధం కోసం యూపీఎస్సీ మీటింగ్ వెళ్తున్నాము, చైర్మన్ వాళ్ళని కలుస్తున్నాము, ఇయర్ క్యాలెండర్ వస్తుంది, మీకు అలా ఎలాంటి భయం అవసరం లేదు, మరి ఎందుకు పోయినావు? యూపీఎస్సీ వాళ్ళ దగ్గర పోయి నేర్చుకున్నా ఏంటి నువ్వు? హార్వర్డ్ యూనివర్సిటీ పోయి నేర్చుకున్నా ఏంటి నువ్వు? మా నిరుద్యోగ అంశం ఎక్కడ మాట్లాడినావు? ప్రతి ఒక్కరూ అబద్ధమే, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చామన్నారు. మీరు నిజంగా సీఎం కావచ్చు, బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మీరు తల్లి బిడ్డల మీద ప్రమాణం చేసి మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాము, 2 లక్షల నోటిఫికేషన్ ఇచ్చాము, 75,000 నోటిఫికేషన్ ఇచ్చాము ప్రమాణం చేయగలరా? హిందూ మతానికి సంబంధించి భగవద్గీత మీద మీరు ప్రమాణం చేయగలరా? ఎవరి మీద ప్రమాణం చేస్తారు? నిజంగా మీరు భగవద్గీత కావచ్చు లేదా మీ తల్లి బిడ్డల మీద ప్రమాణం చేయండి, మేము ఇచ్చాము 75,000 నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పండి. ఇప్పుడే క్షణమే మీ ఈ ధర్నాలు మొత్తం ఆపేస్తాము. నిజంగా ధర్నాలు ఆపేస్తాం. నిజం చెప్తున్నా, మీ సీఎం సార్ మాట్లాడతాడు, నేను డాక్టర్ కాదు కానీ ఐఎమ్ ఏ డాక్టర్ అంటూ. నిజంగా నువ్వు డాక్టర్ అయి ఉంటే, డాక్టర్ తెలిసిన విద్యలు తెలిసి ఉంటే, మేము మానసికంగా చనిపోయి ఉన్న మాకు ఒక నోటిఫికేషన్ అనే ఒక ట్యాబ్లెట్ ఇచ్చి మమ్మల్ని బతికించు. నువ్వు డాక్టరే కదా, నువ్వు బతికించు. మీ పెద్ద సాలు రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఛాయ్ తాగుతూ మాట్లాడుతూ, తమ్ముడు మీకు పెద్ద అన్న లాంటి వాడిని నేను, మీ మీద నోటిఫికేషన్ కాదు కదా, ఎంత అడిగినా నేను నోటిఫికేషన్ ఇస్తాను, మీకు చీమ కుట్టినా ఢిల్లీకి రావచ్చు. పెద్ద అన్న ఏటో కానీ చిన్న తమ్ముడు మాత్రం నరకం చూపిస్తుంది మమ్మల్ని. ఎంత ఘోరంగా అంటే అంత నరకం చూపిస్తుండు. నిజం చెప్తున్నా, మా సీఎం సార్ భార్యకి నేను ఒక వినతి పత్రం ఇస్తున్నా. మేడం గారు తక్షణమే నోటిఫికేషన్ వచ్చేటట్టు సీఎం సార్కి మీరు ఒప్పించండి. మీరు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం ఏం కూలిపోదు, కానీ ఇవ్వకపోతేనే నీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పండి. ఒకసారి సీఎం గారికి చెప్పండి. లేకపోతే నువ్వు 10 సంవత్సరాలు సీఎం, మా దేవుడు తెలుసు, 2.5 సంవత్సరాలు నీ సీఎం పోస్టును కాపాడుకో, దమ్ముంటే కాపాడు, మా నిరుద్యోగుల మిత్రుల నుంచి కాపాడుకో.